వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 145వ భాగం 16/3/26 కిష్కింధాకాండ 46వ సర్గ. అందరూ విడిపోయారు. 4 దిక్కులకు తర్వాత జరిగే కథ. సుగ్రీవుడు తాను భూమండలం అంతా తిరిగినట్లుగా రాముడికి చెప్పాడు. గతేషు వానరేంద్రేషు రామః సుగ్రీవమబ్రవీత్ కథం భవాన్ విజానీతే సర్వం వై మండలం భువః. ఆ వానరులందరూ వెళ్ళాక నీకు ఈ భూమండలమంతా బాగా పరిచయమైనట్టుగా బాగా తెలిసినట్టుగా ఉందే, ఎలా జరిగింది అని రాముడు సుగ్రీవుడిని అడిగాడు. సుగ్రీవశ్చ తతో రామమువాచ ప్రణతాత్మవాన్ శ్రూయతాం సర్వమాఖ్యాస్యే విస్తరేణ వచో మమ. అప్పుడు సుగ్రీవుడు సవినయంగా వంగి నమస్కరించి రాముడితో సవిస్తరంగా చెప్తాను మహానుభావ, వినండి. యదాతు దుందుభిం నామ దానవం మహిషాకృతిం ప్రతికాలయతే వాలి మలయం ప్రతి పర్వతం తథా విదేశ మహిషో మలయస్య గుహాం ప్రతి నివేశ వాలి తత్రాపి మలయం తజ్జిహంసయా. ఈ మహిష రూపంలో అంటే దొనపు వచ్చిన దుందిభై అనేటువంటి ఒక దానవుడు రాక్షసుడిని వాలి మలయ పర్వతం వైపు తరిమేశారు. ఆ మహిషం మలయ పర్వత గుహలో ప్రవేశం. వాలి అక్కడ కూడా దాన్ని చంపాలని కోరికతో ఆ గుహలోకి చేరాడు. తతోహం తత్ర నిక్షిప్తో గుహాద్వారి వినీత నజ నిష్క్రామతే వాలి తదా సంవత్సరే గతి. తర్వాత వినయవంతుడైన నన్ను గుహద్వారంలో ఉంచి సంవత్సరం గడిచిన వాలి మా అన్న బయటికి రాల. తతః క్షతజ వేగేన అపురూపే తదాభిరం తదహం దిస్మితో దృష్ట్వా భ్రాతు శోచ విషార్దినః. ఆ తర్వాత గుహ రక్త ప్రవాహం చేత నింపబడ్డట్టు కనబడి నేను అది చూసి ఆశ్చర్యపడుతూ మా అన్నయ్యకి ఏమైనా అయిపోయిందేమో అని సోదరుని కొలకై కలిగిన శోకం అనే విషయం చేత చాలా బాధపడ్డాను. తథాహం బుద్ధిస్తు సువ్యక్తం నిహతో గురు శిలా పర్వత సంకాశ బెలద్వారి మమయాకులం అశక్నువన్ నిష్క్రిమితం మహిషో వినశ్యతి. అప్పుడు నేను చాలా నిశితంగా అన్న చంపబడ్డాడు, దుందుభి రాక్షసుడు అన్నయ్యని చంపేశాడు అని ఆలోచించాను. ఎందుకంటే వాడి బలం ముందు వీడి బలం తక్కువ అని. బయటికి రాలేక మహిషం మరణించును అనే అభిప్రాయంతో నేను పర్వతం వంటి ఒక శిలను గుహద్వారంలో అడ్డం పెట్టే వాడి బయటికి రాకుండా. ఎవరు? రాక్షసు దుందుభి. తతోహమాగాం కిష్కింధాం నిరాశస్తస్య జీవితే రాజ్యం చ సుమహాత్ప్రాప్య తారాం చ రుమయా సహ మిత్రై చ సహితస్తస్య పవపామి విగతజ్వరః. తర్వాత నేను వాలి జీవితం విషయమై నిరాశుడనై, అంటే అన్నయ్య చనిపోయాడని నిశ్చయం చేసుకుని కిష్కింధకి తిరిగి వచ్చి విశాలమైన రాజ్యాన్ని తారను రుమను కూడా అతని మిత్రులతో కలిసి ఏ బాధలు లేకుండా సుఖంగానే ఉన్నా. ఆజగామ తతో వాలి తం వానర ఋషభ తతో మామదాం రాజ్యం గౌరవాద్భయయంత్రితః. ఎంతలో వానర శ్రేష్ఠుడైన ఆ మహిషం దుందుభిని చంపి తిరిగి వచ్చేసి అప్పుడు నేను భయపడిపోయా. గౌరవపూర్వకంగా రాజ్యానికి అతని ఇచ్చేశాను. నేను చేయని తప్పుకోను. సమాం జిఘాంసు దుర్దస్త వాలి ప్రవ్యధితేంద్రియ
పరికాలయతే క్రోధాత్ ధావంతం సచివై సహ. దుష్టబుద్ధి కలవాడి, వ్యధ చెందిన ఇంద్రియాలు కలవాడై నన్ను చంపాలి అనే కోరికతో కోపావిష్టుడై మంత్రులతో కలిసి పారిపోతున్నటువంటి నన్ను తరుముకుంటూ వచ్చారు. తదోహం వాలినా తేనాసోనుబద్ధగా ప్రభావిత నరీశ్చ వివిధ పశ్యన్ వనాని నగరాణి చ. ఆ వాలి తరమగా నేను అనేకమైన నదులను, వనాలను, నగరాలను చూసుకుంటూ పరిగెత్తి. ఆదర్శతర సంకాశ తతో వై పృథివీమయ అలాత చక్ర ప్రతిమా దృష్ట గోష్పదత్కృత. నాకు అప్పుడు భూమి అద్దం పై భాగంలో అజ్ఞాత చక్రంలాగా దాన్ని గోష్పదం దాటినట్టు అంటే గొంట అన్నాడు. ఆవు గిట్ట ఉంటుంది, ఆ గిట్ట ఎంతో అది గోష్పదీకృత వారాయం అంటే సముద్రాన్ని ఆవు లెక్క ఎంత పడుతుందో అంతగా తక్కువగా భావించి ఎగిరేవాడు కనుక ఆంజనేయుడు అలా. పూర్వాం దిశం తదో గత్వా పశ్యామి వివిధాన్ ధ్రువాన్ పర్వతాన్ సచరీన్ రమ్యాన్ సరాంసి వివిధాని చ. నేను తూర్పు దిక్కుకు వెళ్ళి అనేక వృక్షాలతో గుహలతో కూడిన రమ్యమైన పర్వతాలు, అనేక విధాలైన సరస్వలను చూసి ఉదయం చత్ర పశ్యామి పర్వతం ధాతుమండితం క్షీరోదం సాగరం చైవ నిత్యమప్సరపాలయన్. అక్కడ ధాతువుల చేత అలంకరింపబడిన ఉదయ పర్వతం, దాంతోపాటు అప్సరసలు నివసించే క్షీరసాగరం కూడా చూసి పరికాల్యమాసంతం తదా వాలినాభిధృతోభ్యహం పునరావృత్త సహసా ప్రస్థితోహం తదా విభూ. ప్రభువైన రామ, వాలి తరుముతుండగా నేను పరిగెత్తు తిరిగి వెనక వచ్చి మళ్ళా వెంటనే బయలుదేరు. అది నా పరిస్థితి. దిశస్తస్యాస్తతో భూయ పరిస్థితో దక్షిణాం దిశం వింశపాద సంకీర్ణ చందన ధ్రుమ శోభితాం. ఆ తర్వాత ఆ దిక్కు నుండి వింశపర్వత వృక్షాలతో నిండిన దక్షిణ దిక్కుకు బయలుదేరి చూశారు. ధ్రుమశైలాంతరే పశ్యన్ భూయో దక్షిణతో పరసరాం అపరాంచ దిశం ప్రాప్తో వాలినా సమభిద్రుత. అక్కడ వృక్షాల మధ్య నుండి, పర్వతాల మధ్య నుండి మరొక దిక్కు వైపుకు చూసుకుంటూ వాలి తరుముతుంటే పశ్చిమ దిక్కు పరిగెత్తి. సమస్యన్ వివిధాన్ దేశానస్తంచ గిరిసత్తం ప్రాచ్య శాస్త్రం గిరిశ్రేష్టముత్తరం సంప్రధావిత. నేను అక్కడ అనేక ప్రదేశాలను పర్వత శ్రేష్టమైన అస్తాద్రిని చూస్తూ అస్తాద్రి అక్కడ నుండి ఉత్తరం వైపుకి హిమవంతంచ మేరుంచ సముద్రంచ తదోత్తరం యదాన విందే శరణం వాలినా సమభిద్రుత. తదా మాం బుద్ధి సంపన్నో హనుమాన్ వాక్యమబ్రవీత్. నేను హిమవత్ పర్వతానికి, మేరు పర్వతానికి, ఉత్తర సముద్రం చూడటానికి వెళ్ళి అదేవిధంగా వారి తరుముతుండగా రక్షణేమి లభించని నన్ను చూసి బుద్ధి సంపన్నుడైన హనుమంతుడు ఇలా అన్నాడు. ఇదానీం మే స్మృతం రాజన్ యథా వాది హరీశ్వర మతంగేన తదా శక్తో హ్యస్మిన్నాశ్రమమండలి పరిషేజ్యది వారి మూర్ధాస్య సతవా భవేత్ తతః వాసః శుభోస్మాకం నిరుద్విగ్నో భవిష్యతి. మహారాజా సుగ్రీవ, పూర్వం మతంగ ముని వానరరాజైన వారిని శపించినటువంటి విషయం ఇప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చి, వారి ఆ ఆశ్రమంలో ప్రవేశిస్తే వాడి శిరస్సు 100 ముక్కలైపోవాలని శపించాడు మతంగుడు. అక్కడ మనకు సుఖకరంగా ఉంటుంది కనుక అక్కడ తలదాచుకో, నీకు ఇబ్బంది లేదు. తత్ర పర్వతమాపాద్య
ఋష్యమూకం నృపాత్మజ న వివేశ తదా వాలి మతంగస్య భయాత్తదా. రామాయి అప్పుడు వాలి ఋష్యమూక పర్వతం వరకు వచ్చి అక్కడ మతంగ శాపం వల్ల భయపడి పర్వతం పైకి రాల. అది వాడు డేంజర్ అన్నమాట. ఏవం మయా తదా రాజన్ ప్రత్యక్షముపలక్షితం పృథివీమండలం సర్వం గుహామస్యాగతస్తతః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే షట్చత్వారి సంసర్గ. రామ, అప్పుడు నేను ఈ విధంగా భూమండలమంతా ప్రత్యక్షంగా చూసి ఈ పర్వత గుహ చేరారు. అది నా పరిస్థితి అన్నాడు. 46 అయిపోయింది. 47. దర్శనార్థంతు వైదేశ్యా సర్వతః కపికుంజర వ్యాధిష్టాః కవిరాజేన యథోక్తం జగ్మురంజసా. సుగ్రీవుడి ఆజ్ఞచేత ఆజ్ఞాపింపబడిన వానర శ్రేష్ఠుడు సీతాన్వేషణానికి చెప్పిన విధంగా అన్ని వైపులకు వెళ్ళారు. తే సరాంసి సరిసత్కాక్షారాపాకాయం నగరాణి చ నదీ దుర్గాంస్తథా దేశాన్ విచిన్వంతి సమర్తితః సమంతతః. ఆ వానరులు సరస్సులు, నదులు, డొంకలు, వృక్షాదులు లేని ప్రదేశాలు, నగరాలు, వనరుల చేత దివ్యంగా ఉన్న ప్రదేశాలు, వీటన్నింటినీ కూడా వదలకుండా వెతికారు. సుగ్రీవేణ సమాఖ్యాత సర్వే వానరయూధప తత్ర దేశాన్ విచింతంతే నిశ్చల వనకాననాన్. సుగ్రీవుడి చేత ఆజ్ఞాపింపబడిన వానర నాయకులంద అక్కడ పర్వతాలు, వనాలు, అరణ్యాలు, వీటితో కూడిన దేశాలన్నీ అన్వేషించారు. విచిత్య దివసం సర్వే పీతాధిగమనే ధృతం సమాయాంతి స్మ మే దివ్యం నిశాకాలేషు వానర. సీతను పొందాలనే దృఢ సంకల్పం వానరులంతా అక్కడంతా వెతికి రాత్రిలో భూమిపై వచ్చి కలుస్తూ ఉండేవారు. సర్వర్తుకాంశ్చ దేశాశ్చ దేశేషు వానర సఫలద్రుమాన్ అసాధ్య రజని శయ్యం చక్రుహు సర్వేశ్వసస్సుతే. ఆ వానరులు అన్ని రోజులలో రాత్రి అయ్యేసరికి ఆయా ప్రదేశాల్లో అన్ని ఋతువులకు సంబంధించిన ఫలవృక్షాలు చేరి అక్కడ విడిది చేసేవారు. తతః ప్రథమం కృత్వా మాసే ప్రవ్రమణం గత కపిరాజేన సంగమ్య నిరాశాః కపికుంజరః. బయలుదేరిన రోజు మొదలు ఒక నెలలో వానరశ్రేష్ఠుడు జాడ తెలియక నిరాశులై ప్రశ్రవణ పర్వతం దాని చుట్టూ ఉన్న ప్రాంతమంతా తిరిగి అక్కడ ఏం కనపడలేదు, సీత జాడ అని అర్థం చేసుకొని విదిచ్చదు దిశం పూర్వం యథోక్తాం సచివై సహ అదృష్ట్వా వివతః సీతామాజగామ మహాబల. మహాబలశాలి అయిన వినతు సహాయంతో కూడి సుగ్రీవుడు చెప్పిన దిశగా ఉన్న తూర్పు దిక్కును అంతా అన్వేషించి సీతను కనపడకపోవడం వల్ల మరలా వెనక్కి వచ్చేశారు. దిశమప్యుత్తరాం సర్వాం వినిత్య మహాకవి ఆగతః సహానై సైన్యేన వీరః శతబలస్తదా. వీరుడైన శతబలుడనే మహావాను సైన్యంతో వెళ్ళి ఉత్తర దిక్కును అన్వేషించి వాడు కూడా గుత్త చేతులతో తిరిగి సుషేణ పశ్చిమాకాశం నివజ్య వినిత్య సహవానరి సమేత్య మాసే పూర్ణేదు సుగ్రీవముపచక్కరమే.
సుషేనుడు వానరులతో కలిసి పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ వెతికి మాసం చెందగానే స్వచ్ఛ సుగ్రీవుణ్ణి కలిశారు. తం ప్రశ్రవణ పృష్టస్థం సమాసాధ్యాభివాజ్య ఆసీనం సహ రామేణ సుగ్రీవమిదముబ్రవన్. ప్రశ్రవణ పర్వతంపై రాముడితో కలిసి కూర్చున్న సుగ్రీవుడి వద్దకు వెళ్ళి నమస్కరించి వాళ్ళు ఇలా అన్నారు. విచితాః పర్వతా సర్వే వనాని గహనాని చ నిమ్నగా సాగరంతాశ్చ సర్వే జనపరాపదాశ్చ సమదదాశ్చ వై. ఏ అన్ని పర్వతాలు, దట్టమైన వనాలు, నదులు, సముద్ర ప్రాంతాలు, ప్రదేశాలు, ఉన్నత ప్రదేశాలు ఇవన్నీ తిరిగి చూశాను స్వామి, ఏం కనపడలేదు. నువ్వు చెప్పిన అన్ని గుహాలు వెతికాం, లతలు దట్టంగా చేకొన్న పెద్ద పొదలు కూడా చూశాం. గహనేషు చ దేశేషు దుర్గేషు విషమేషు చ సత్వాన్యతి ప్రమాణాని విజితాని హతాని చ ఏ చైవ గహనా దేశా విజితాస్తే పునః పునః. దట్టంగా ప్రవేశింపశక్యం కాని విషమంగా ఉన్న ప్రదేశాలు, ప్రమాణం గల ప్రాణులెవరు చంపేశాం. ప్రవేశశక్యం కాని ప్రదేశాల్లో చాలాసార్లు అన్వేషణ జరిపాం. ఉదార సత్వాభిజనో హనుమాన్ సమైథిలిన్యాస్య దివానరేంద్ర దిశంతు యామేవ గతాతు సేత తను తామాస్థితో వాయుసుతో హనుమాన్. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 47 సర్గః. హనుమంతుడు సీతను వానరరాజా అధిక బలం, ఉత్తమమైన వంశం గల హనుమాన్ సీతను గురించి వెతికి తెలుసుకోగలడు. దక్షిణ వైపు వెళ్ళాడు. అంతా తిరిగి వచ్చారు వాళ్ళేరా. వాయుకుమారుడైన హనుమంతుడు సీత వెళ్ళిన దిక్కుకే వెళ్ళి ఉన్నాడు కదా అన్నాడు. 47వ సర్గ సమాప్తం. 48 దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరు సీతను ఎలా అన్వేషించారు. సహ తారాంగదాభ్యాంతు సహసా హనుమాన్ కవి సుగ్రీవేణ తథోద్దిష్టం గంతుం దేశం ప్రచక్కరే. హనుమంతుడు తారుడితో అంగదుడితో కలిసి వెంటనే సుగ్రీవుడు చెప్పిన విధంగా దక్షిణ దిక్కుకు బయలుదేరి సతు దూరముపాగమ్య సర్వస్థైక విసత్తవై తతో విచిత్య వింధ్యస్య గుహాశ్చ గహనాని చ పర్వతాగ్ర నదీ దుర్గాన్ సరాంసి విపులద్రుమాన్ వృక్షఖండాంశ్చ వివిధాన్ పర్వతాన్ వనపాదపాన్. హనుమంతుడు చాలా దూరం వెళ్ళి వానరులందరితో కలిసి మధ్య పర్వతాలను, అరణ్యాలను, దుర్గ ప్రదేశాలు, సరస్సులు, పెద్ద వృక్షాలతో నిండిన వృక్ష సమూహాలను, అనేక పర్వతాలను, అడవులను చూశారు. అన్వేషణాస్తే సర్వే వానరా సర్వతో దిశం న సీతాం దదృశుర్వీర మైథిలీం జనకాత్మయం. వానరులంతా అన్ని దిక్కులలో వెదికిన తరువాత వీరుడై వాళ్ళకి జనకథాత్మయైన సీత కనపడలే. తే భక్షయంతో మూలాన్ని ఫలాని వివిధాన్యపి అన్వేషమాణా దుర్ధర్ష
వ్యసన సంతస్తదత్రాహ ఎదిరింపశక్యం కాని వానరు అనేక విధాలైన మూలాలను ఫలాలను తింటూ సీత కోసం అన్వేషిస్తూ అక్కడక్కడ ఉండిపోయారు. సతు దేశే దేశో దురన్వేషు గుహా గగననాన్మహ నిర్జలం నిర్జనం శూన్యం గగనం ఘోరదర్శనం. గుహలతో అరణ్యాలతో విశాలమైన ప్రదేశాలలో అన్వేషించడం చాలా కష్టమైపోయింది. జలం లేక నిర్జనమై శూన్యంగా ఉన్న అరణ్యాలు చూడటానికే భయంకరంగా తాదృశాన్యరణ్యాని విచిత్య స్మృతపీడిత స దేశస్య దురన్వేష్యో గుహా గగనవాన్ మహాన్. అలాంటి అరణ్యాలలో కూడా వానలు చాలా దెబ్బతిన్నారు, పీడితులయ్యారన్నారు. గుహలలో అరణ్యాలలో నిండిన ఈ విశాలమైన ప్రదేశం వెదకటానికి చాలా కష్టం. భుక్త్వాతు తం తతో దేశం సర్వై వై హరియూధవ దేశమన్యంధురాధర్షం వివసు చాకుతో భయో. ఆ వానరులంతా ఆ ప్రదేశాన్ని విడిచి ఏమాత్రం భయం లేనివాడు ప్రవేశించడానికి శక్యంగా మరొక ప్రదేశం దగ్గరకి వెళ్ళి ఎత్ర నంద్యఫలావృక్ష విపుష్పా పర్ణవర్జిత నిస్తోయా సరితో ఎత్ర మూలం ఎత్ర సుదుర్లభం. ఆ ప్రదేశాలు చెట్లకు పుష్పాలు కానీ ఫలాలు కానీ ఆకులు కానీ ఏమీ లేవు. నీళ్లలో నదుల్లో నీళ్లు కానీ ఏమీ లేవు. అక్కడ మూలాలు ఏమీ దొరకవు. కనుక ససంతి మహిషాయత్తనం మృగానచ హస్తే శార్దూలపక్రితో వాసి ఏషాంజేవనగోజ. ఆ ప్రదేశంలో దున్నపోతులు, లేళ్లు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, అరవులో సంచరించే ఒక్క జీవరాశి కూడా లేదు. నక్షానౌషధ్యౌ న వల్యో వాపి వీరుధ స్నిగ్ధవ్రపత్రాస్తరే యత్ర పద్మిన్య ఫుల్లపంకజా. అక్కడ వృక్షాలు కానీ ఓషధులు కానీ చెట్లపై సాకేటువంటి లతలు కానీ నేల మీద పాకే జీవులు కానీ తీగలు కానీ అందమైన ఆకులు గల మెట్ట తామరులు కానీ చూడటానికి అందమైన సువాసన గల వికసించిన పద్మాలు గల నదులు తటాకాలు కానీ లేవు. అక్కడ తుమ్మెదలు కూడా లేదు, జంకారం వినపడదు. కండుర్నామ మహాభాగ సత్యవాదీతబోధ మహర్షి పరమామర్షి నియమైర్దుష్ప్రదర్శన. మహాభాగ్యవంతుడు, సత్యం పలికేవాడు, తపస్సే ధనంగా కలవాడు, ఎక్కువ కోపం ఉన్నవాడు, నియమాల చేత ఎదిరింపశక్యం కాదు అయిన కండు మహర్షి ఉన్నాడు. తస్య తస్మిన్ వనే పుత్రౌ బాలకో దశవార్షిక ప్రణష్టో జీవితాంతాయ శ్రద్ధస్తేన మహాముని. అతడి పుత్రుడైన 10 సంవత్సరాల బాలుడు ఆ వనంలో మరణించి అంచేత ఆ మహాముని శాపం పెట్టాట. తేన ధర్మాత్మనాశస్తం కృచ్ఛ్రం తత్త మహద్వనం అశరణ్యం దురాధర్షం మృగపక్షి వివర్జితం. కనుక ఈ మహారణ్యం ధర్మాత్ముడైన ఆ ముని ఏ ప్రాణాలు బతకకుండా ఉండేట్టుగా, మృగాలు కూడా పక్షులు కూడా లేకుండా ఉండేట్టుగా శాపం చేశారు పెట్టారు. తస్య తే కాననాంతాస్తు గిరీణాం కందరాణి ప్రభవాని నదీనాంచ విచిన్వంతి సమాహిత. వానరు అరణ్య ప్రాంతాలు, పర్వతాల గుహలలో పుట్టిన దేశాలు సావధాన చిత్తంతో వెతిక. తత్ర నాపి మహాత్మాను నా పశ్యన్ జనకాత్మజం హత్తారం రావణం జాతి సుగ్రీవ ప్రియకారిణ. సుగ్రీవుడికి ప్రియం చేయగోరేటువంటి మహాత్ములైన వానరుల సీతను అపహరించిన రావణుడి జాడ కొడక. తే ప్రవిశ్యతు తం భీమం లతాగుల్మ సమావృతం దర్శ భీమకుర్మాణ
అసురం సురనిల్చ నిర్భయం. ఆ తర్వాత లతలచే పొదల చేత కప్పబడి భయంకరమైన ఆ ప్రదేశానికి వానరుడు భయంకరమైన కర్మలు చేసేవాడు, దేవతలు కూడా జడబడివాడు అయిన ఒక రాక్షసుడు కనపడ్డాడు. తం దృష్ట్వా వానరా ఘోరం స్థితం శైలమివాసురం గాఢం పరిహితా సర్వే దృష్టాతు సర్వతోపమం. ఆ వానరుడంతా పర్వతంలా భయంకరంగా ఉండేటువంటి రాక్షసుణ్ణి చూసి వాడితో యుద్ధాన్ని చేయటానికి సిద్ధపడు. సోపి హన్వానరాన్ నష్టా ప్రేత్య బ్రవీద్బలి అభ్యధావతంకృద్ధో ముష్టిముద్యమ్య సంగతం. బలవంతుడైన ఆ రాక్షసి వానరులను చూసి మీకు ఎవర్రా అని పలుకుతో కోపం బిగపట్టి పిలికిలెత్తి వాళ్ల వైపు పరిగెత్త. తమాపస్థనం సహసా వారిపుత్రోంగదస్తద రావణోయమితి జ్ఞాత్వా తదేవాభి జఘానగ. అప్పుడు మీదికి వస్తున్న వాణ్ణి చూసి ఇతడే రాముడునుకుని వారిపుత్రుడైన అంగదుడు వాడిని అరచేతిలో ఒక పీకు పీకాడు. నా వారిపుత్రాభిహతో వక్త్రాక్షోడితలముపోడిత ముద్వవన్ అమరో వ్యసనద్భూమౌ పర్యంత ఇవ పర్వత. అంగదుడి చేత కొట్టిన దెబ్బకి ఆ అసురుడి ముఖం నుండి రక్తం కక్కుకుంటూ తలక్రిందులైన పర్వతంలాగా నేల మీద పడ్డా. తేతు నిరుచ్ఛ్వాసే నారరాజితగాజిన విజన్వన్ ప్రాయస్తస్త్ర సర్వం తద్గిరిగౌవరం. అసురుడు మరణించిన తరువాత విజయంతో ప్రకాశిస్తున్న వానరు పర్వత గుహను అంతా పూర్తిగా వెతిక. విచితంతు తతకృత్వా సర్వే తే కాననౌకసః అన్యదేవా పరం ఘోరం వివిసుర్గిరిగౌవరం. గుహను పూర్తిగా వెదికి వానరులంతా భయమైన ఒక గుహలో ప్రవేశి తే విచిత్య పునః భిన్నా వినిష్పత్య సమాగత ఏకాంతే వృక్షమూలేతు విషేదుర్దీనమానసాః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 48 సర్గః. ఆ గుహలో వెదికి అలసిపోయి బయటికి వచ్చి కాసేపు దీనమైన మనస్సులో ఒక ప్రదేశం దగ్గర చెట్టు కింద ఇది 47వ సర్గ సమాప్తం. రేపు 48వ సర్గ.